ఎంజీరావు గారు, యూరోప్లో నాటో మాదిరిగా 57 ముస్లిం దేశాలు కలిపి ఒక సైనిక కూటమిగా ఏర్పడబోతూ ఉన్నట్టుగా సమాచారం. దీనికి ముస్లిం దేశాల్లో ఏకైక అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అని చెప్తున్నా కూడా ఖచ్చితంగా పాక్ ఉంటుంది కాబట్టి, నేతృత్వం వహిస్తుంది కాబట్టి దాని ప్రభావం భారత్ మీద కూడా తీవ్రంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది, ఆ ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఎలా ఎదుర్కోవాలి ఈ కూటమిని? ఎస్ అండి, ఇప్పుడు ఇజ్రాయిల్ అక్టోబర్ 7, 2023 నుండి ఇజ్రాయిల్ సుమారు 6 ముస్లిం దేశాల మీద అటాక్ చేసింది ఇప్పటివరకు. అందులో ఇరాన్ ఉంది, అక్కడ లెబనాన్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఖతార్, రీసెంట్గా ఖతారు, అక్కడ అదేవిధంగా ఈజిప్ట్, ఇలా 6 దేశాలను ఇప్పుడు అటాక్ చేసింది. పాలస్తీనా అస్తిత్వం లేకుండా ట్రై చేస్తుంది. ఇప్పటివరకే ఒక 60 నుంచి 70 వేల మంది పాలస్తీనులు చనిపోయారు. ఇప్పుడు ఖతార్ మీద అటాక్ చేయడంతో వెంటనే అక్కడ సౌదీ అరేబియా కూడా సెక్యూరిటీ ప్రాబ్లంలో పడింది. అంటే అరబ్ లీగ్ అంటారు. అంతకుముందు ఇరాన్ అనేది సున్నీ లీగ్, అది సున్నీ దేశం మీద అటాక్ చేశారు. అప్పుడు ఒక అసంతృప్తి ఇజ్రాయెల్ మీద ఫామ్ అయింది. ఇప్పుడు షియా అంటే సున్నీ నేషన్ మీద కూడా అటాక్ చేసి ఖతార్ మీద చేసిన తర్వాత ఇటు సున్నీ షియాలు ఏకమైపోయారు. అంటే సున్నీ నేషన్ సౌదీ అరేబియా దగ్గర ఉన్న దేశాలను ఏమంటారంటే అరబ్ లీగ్ అంటారు, 7 దేశాల కూటమి. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనే ఒక గ్రూపులో 57 దేశాలు ఉంటాయి. అందులో బంగ్లాదేశ్ ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, మలేషియా ఉంటుంది, ఇండోనేషియా ఉంటుంది, అదేవిధంగా వెస్ట్ ఏషియాలో ఉన్న అన్ని దేశాలు ఉంటాయండి. సుమారు 57 దేశాల కూటమి, అందులోనే అరబ్ లీగ్ ఉంటుంది. ఇప్పుడు 57 దేశాలు కలిపి అంటే అరబ్ లీగు, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కలిపి నిన్న ఒక సమావేశం పెట్టుకున్నాయి. అదేంటి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తమ రక్షించుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఒక సెక్యూరిటీ డీల్ కుదుర్చుకుంటున్నారు, సైనిక ఒప్పందం. ఈ సైనిక ఒప్పందం నాటో లైన్స్లో ఉంటుంది, నాటోలాగా ఉండి, యూరోప్లో ఉన్న నాటోలా ఉండి, ఎవరైనా ఒక దేశం మీద అటాక్ చేస్తే వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ దేశాన్ని అటాక్ చేసే విధంగా. అంటే ఇది వెస్ట్ ఏషియా నాటో అని పిలవచ్చు, అది ఇస్లామిక్ దేశాల సైనిక కూటమని పిలవచ్చు. దీనికోసం పాకిస్తాన్ ఎక్కువ పట్టుబడుతుందంట. ఎందుకంటే మొత్తం 57 దేశాల ఇస్లామిక్ కంట్రీస్లో అణుబాంబు అనేది పాకిస్తాన్ దగ్గరే ఉంది. కాబట్టి పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఇప్పుడు ముస్లిం వరల్డ్లో ఉంది. కాబట్టి పాకిస్తాన్కి చాలా వాయిస్ ఎక్కువ ఉంది. 160 అణ్వస్త్రాలు ఉంది. కాబట్టి పాకిస్తాన్ కూడా ఇది పట్టుబడుతుంది. యాక్చువల్గా ముస్లిం వరల్డ్ టార్గెట్ అంతా ఇజ్రాయెల్ని నిరోధించడం. ఎందుకంటే 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటివరకు సుమారు 6 యుద్ధాలు జరిగినాయండి. 1948 యుద్ధం, 1967లో 6 రోజుల యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ని ఎదిరించే శక్తి ఇస్లామిక్ వరల్డ్లో లేదు. ఏ దేశానికి ఆ శక్తి లేదు. అన్ని దేశాలు కలిసినప్పటికీ ఇజ్రాయెల్ని ఓడించడం ఇంకా సందేహమే. కాబట్టి అన్ని దేశాలు కలిపి 1,70,00,000 ఆర్మీతో అవి ఇజ్రాయెల్ని నిరోధించడానికి ఒక సైనిక ఒప్పందం చేసుకుంటున్నాయి. దీని వెనకాల చైనా కూడా ఉంది అనేది మనం సుస్పష్టంగా చెప్పవచ్చండి. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ అవి ఒక సైనిక కూటమిగా ఏర్పడితే ఇక అమెరికా వెస్ట్ ఏషియాలో ఉండడం అసంభవం. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ ఫ్రెండ్గా అసలు అమెరికా అక్కడ ఉండలేదు. కాబట్టి చైనా యొక్క అక్కడ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్ ఏషియాలో పెరిగిపోతుంది. కాబట్టి చైనా ఈ సైనిక ఒప్పందం చేసుకోవడం వెనకాలుంది. ఇటు పాకిస్తాన్ కూడా అత్యవసరం. కాబట్టి ఈ సైనిక ఒప్పందం ఇజ్రాయెల్కి అనేది చాలా పెద్ద ప్రమాదం. ఇజ్రాయెల్కి ప్రమాదం అయితే ఇండియాకు కూడా అదే స్థాయిలో ప్రమాదం. ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ వరల్డ్లో ఏకైక అణ్వస్త్ర దేశంగా ఉంటే, అణ్వస్త్రాలు కలిగిన దేశం కాబట్టి ఇస్లామిక్ వరల్డ్లో ఇది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అతిపెద్ద సైన్యం కూడా దీని దగ్గరే ఉంది, పాకిస్తాన్ దగ్గర. అంటే సూపర్ పవర్ అనమాట ఇస్లామిక్ వరల్డ్ అది. కాబట్టి పాకిస్తాన్ అక్కడ ఉంటే అది ఎప్పుడూ కూడా యాంటీ ఇండియా కార్యకలాపాలు చేస్తుంది తీవ్రవాదం వల్ల. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో అది కీలక పాత్ర వస్తుంది. ఇప్పటికే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో పొలిటికల్లీ అది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడు, కానీ మనం ఆపుతాం. కానీ ఇప్పుడు సైనిక పరంగా కూడా సైనిక ఒప్పందం కుదిరితే పాకిస్తాన్ ఆపడం అనేది మన వల్ల కాని పరిస్థితి అయిపోతుందన్నమాట. అప్పుడు ఇజ్రాయెల్ మనం కలిసిన ఆ ముస్లిం వరల్డ్లో మనం శత్రువుగా ఉంటాం. ఇప్పుడు వరకు ఏంటంటే ఇస్లామిక్ వరల్డ్లో మనం చాలా కీలక పాత్ర పోషిస్తున్నాం అన్ని విషయాల్లో. ఎందుకంటే పాలస్తీనాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది నెహ్రూ గవర్నమెంట్ నుండి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వరకే మనం సపోర్ట్ చేస్తాం. కానీ ఇస్లామిక్ వరల్డ్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. అందులో యుఏఈతో మనకి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, ఒమన్తో వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి, సౌదీ అరేబియాతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, ఖతార్తో కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఇస్లామిక్ వరల్డ్ అనేది దాంతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సైనిక కూటమికి ఏర్పడితే
పాకిస్తాన్ హవా పెరగడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు యాంటీ ఇండియా కార్యకలాపాలు నిమగ్నం అవుద్ది కాబట్టి అక్కడ సైనిక అలయన్స్ కుదిరితే అది ఇండియా సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ మీద చాలా తీవ్రమైన ప్రమాదం కలిగింది. ఎందుకంటే అది ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అంటాం. మన ఇరుగు పొరుగు కాస్త అవతల ఉందన్నమాట. అరేబియా సముద్రం, ఈ రెడ్ సీ అనేది ఇండియన్ ఓషన్లో. అక్కడ చైనా ప్రాబల్యం కూడా పెరుగుతుందండి. అమెరికా ప్రాబల్యం తగ్గిద్ది, ఇజ్రాయెల్ ప్రాబల్యం కూడా ఇస్లామిక్ వరల్డ్ మీద తగ్గిద్ది. మరి ఇండియాకు వచ్చే ప్రమాదం ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఛాలెంజెస్ ఉంటాయి, ఇస్లామిక్ టెర్రరిజం పరంగా ఛాలెంజెస్ ఉంటాయి. రెండు, మన ఇండియన్స్ ఎక్కువ మంది ఇస్లామిక్ వరల్డ్లో ఉంటారు. వాళ్ళ ప్రమాదంలో పడుతుంది. ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, రెమిటెన్సెస్ వస్తాయి. ఆయిల్ సెక్యూరిటీ ప్రమాదంలో పడుతుంది పాకిస్తాన్ సెక్యూరిటీ అక్కడ ఉంటే. ఇక పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేస్తే ఆ సైనిక ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి సపోర్ట్గా 57 ఇస్లామిక్ దేశాలు వస్తాయి. ఇది అత్యంత ప్రమాదం అండి. కాబట్టి ఇది చాలా బిగ్గెస్ట్ షాక్ అని చెప్పవచ్చు. మరి ఇండియా ఎలా ఆపాలి దాన్ని అంటే వాళ్ళ మధ్యన డివైడ్ అండ్ రూల్ అనేది తప్పితే వేరేది లేదు. ఎందుకంటే ఇండియాకి వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి ఇస్లామిక్ వరల్డ్తో. కాబట్టి ఇస్లామిక్ వరల్డ్ ఆ దేశాలతో మనం చాలా మంచి ఇంకా సంబంధాలు మెరుగు చేసుకుంటూ పాకిస్తాన్ హవా అక్కడ ఉండేటట్టు మనం చూడకూడదు. అది ఒక్కటే మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇరాన్కి అది ప్రమాదం కాబట్టి ఇరాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని ఇస్లామిక్ వరల్డ్ మనకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఆ దేశాలతో సంబంధం అనేది అత్యవసరం. రెండు, ఇజ్రాయెల్తో కూడా మన సత్సంబంధాలు చాలా ఉపయోగపడతాయి అమెరికా ఇజ్రాయెల్తో. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా, ఇండియాలు కలిసి దీన్ని ఈ ఒప్పందం జరగకుండా ఆపే విధంగా మనం ముందే ట్రై చేయాలి. ఏ విధంగా ట్రై చేయొచ్చు అంటే ఇస్లామిక్ వరల్డ్లో ఇజ్రాయెల్ వాళ్ళ ప్రమాదం కాబట్టి ఇప్పుడు పాలస్తీనా యుద్ధం వెంటనే ఆగేటట్టు మనం చేయగలిగితే అమెరికా సహాయంతో ఇప్పుడు ఈ దేశాలు సైనిక కూటమిగా ఏర్పడడానికి వెళ్ళవు. రెండు, ఇక్కడ చైనా ఎక్కువ సపోర్ట్ చేస్తేనే కానీ అమెరికాని కాదని ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకోలేవు. కాబట్టి అక్కడ రష్యా సహాయం మనం తీసుకోవాలి. ఎందుకంటే రష్యాకి ఇరాన్కి, రష్యాకి సౌదీ అరేబియాకి, రష్యా కొన్ని ఇస్లామిక్ వరల్డ్తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. చైనా హవా అక్కడ పెరగడం రష్యాకు కూడా మంచిది కాదు, అమెరికాకి మంచిది కాదు, రష్యాకి మంచిది కాదు, ఇండియాకి మంచిది కాదు. కాబట్టి చైనా మాన్యూవరబిలిటీ, స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్ ఏషియాలో పెరగకుండా చూసుకునే విధంగా ఇప్పుడు ఇస్లామిక్ వరల్డ్ ఈ ఒప్పందం కుదుర్చుకునే విధంగా మనం ఎట్టి పరిస్థితులు దాన్ని ఆపడానికి ఇప్పుడే ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఇండియన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఈక్వేషన్స్ దెబ్బతింటాయి. ఏమైనప్పటికీ ప్రపంచ రాజకీయాల్లో, జియో పొలిటిక్స్లో, సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లో పెద్ద కుదుపు అని చెప్పొచ్చు ఇస్లామిక్ వరల్డ్ ఏకమవడం. కానీ ఇస్లామిక్ వరల్డ్ అనేది ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏకమవుతుంది అనే ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ ప్రమాదంలో పడుతుంది. అందుకే కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మోడీ గవర్నమెంటు ఇజ్రాయెల్తో ఒక పరిధి మించి ఫ్రెండ్షిప్ చేయడం కూడా ప్రమాదమే అని చెప్తూ ఉంటారు ఈ విషయంలో. ఎందుకంటే అంతవరకే ఇప్పటివరకు ఇటు ఇజ్రాయెల్తోనూ ఇటు పాలస్తీనాతో చాలా సమభావంగా అద్భుతమైన సంబంధాలు మనం మెయింటైన్ చేశాం. కాబట్టి ఈ ఇస్లామిక్ వరల్డ్ ఎప్పుడు ఇండియాను అనుమానంగా చూడలేదండి. కానీ రీసెంట్గా పాలస్తీనా కంటే ఎక్కువ ఇజ్రాయెల్కి మనం ప్రయారిటీ ఇవ్వడం అనేది ఈరోజు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్తో మనం ఎక్కువ సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది అంత మంచిది కాదు అనేది ఎప్పుడూ కూడా మనం నెహ్రూ టైం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 57 ఇస్లామిక్ కంట్రీలు 1,70,00,000 ఆర్మీతో, ఇటు పాకిస్తాన్ 160 బాంబులతో, అణుబాంబులతో, మొత్తం ఇంటర్నేషనల్ ఎకానమీలో 10% జీడిపితో, ఆయిల్తో ఉండి ఎంతో శక్తివంతంగా ఉండి ఇస్లామిక్ వరల్డ్ అంతటి ఏకమైపోతే మాత్రం ఇజ్రాయెల్ తనకు తాను రక్షించుకునే పరిస్థితి అక్కడ ఉండదు, అమెరికా వచ్చి రక్షిస్తేనే. కానీ ఇప్పుడు అమెరికా వచ్చి 57 దేశాలతో యుద్ధం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ చైనా వస్తుంది, థర్డ్ వరల్డ్ వారికి అక్కడ కూటమి అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇజ్రాయెల్తో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవడం కంటే ఇటు ఇజ్రాయెల్తోని ఇస్లామిక్ వరల్డ్తో కూడా ఈక్వల్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయడం అనే దాంట్లో మనం ఈరోజు చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనకి సెక్యూరిటీ 1947 నుంచి ఉన్న దౌత్య విధానంలో మార్పు అవసరం అవుద్ది. అంటే ఇస్లామిక్ వరల్డ్తో కూడా చాలా సత్సంబంధాలు అవసరం. ఎందుకంటే ఇది ఎందుకు అంటున్నానంటే అక్కడ ఆయిల్ మనకి 40% ఆయిల్ మనకి ఇస్లామిక్ వరల్డ్ నుంచి వస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీకి ఇంపార్టెంట్. అక్కడ ఇండియన్స్ ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి, అది మనకి ఇంపార్టెంట్. ఎక్స్టెండెడ్ నైబర్హుడ్, అక్కడ పాకిస్తాన్కి సింగిల్గా హోల్డ్ మనం ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్తో మనకి సివిలైజేషన్ రిలేషన్షిప్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా 20% ముస్లిం పాపులేషన్ ఉంది. కాబట్టి మనం కాదు అని ఆ దేశాలు ఏవి మనల్ని పక్కన పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి మనం శత్రువుగా కంటే మిత్రువుగా ఉండడానికే మనకి ఎక్కువ అవకాశం ఉంది పాకిస్తాన్ కంటే. అంటే మనం దౌత్య విధానంలో చాలా యాక్టివేట్ అవ్వాలి, సూపర్ పవర్స్తో కలిపి అనేది ఇక్కడ మనకి చాలా ప్రబోధం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సైనిక కూటమి ఇస్లామిక్ వరల్డ్లో ఏర్పడిందంటే
ఇండియా సెక్యూరిటీలో, ఇండియా దౌత్య విధానంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం అక్కడ నెక్కు చెప్తుంది. ఏమైనప్పటికీ ఇజ్రాయెల్ అనేది ఈరోజు ఇస్లామిక్ వరల్డ్లో చేసింది ఎంతటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందంటే నెతన్యాహు తన పదవి కోసం ఇంతవరకే తెగిస్తున్నారనేది మనం కూడా చెప్తుంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇంకా మిగిలిన యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ కట్టడికి ట్రై చేస్తున్నాయి. కాబట్టి ఇండియా కూడా ఇజ్రాయెల్ నువ్వు ఇంకా ఆగు, హమాస్ యుద్ధాన్ని ఆపు అంటే ఇస్లామిక్ వరల్డ్ ఏకమయ్యే పరిస్థితి అక్కడ ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది యుద్ధాన్ని ఆపితే మాత్రం అక్కడ ఇస్లామిక్ వరల్డ్ ఏకం అవ్వదు. అది చాలా మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎంజీరావు గారు, అమెరికా